వెల్కమ్ బ్యాక్. అత్తింటి వారి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు 6 రోజులుగా దీక్ష చేస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ వర్షంలో సైతం బిడ్డతో కలిసి నిరసన కొనసాగిస్తోంది. ఆరోగ్యం క్షీణిస్తున్నా తనకు ఇంతవరకు ఎవరూ సపోర్ట్ గా నిలబడలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో చోటు చేసుకుంది. ఇక గురజాల గ్రామంలోని పోటు రవికి వరంగల్ కు చెందిన రాధికకు వివాహం జరగ్గా 3 ఏళ్ల పాప ఉంది. రవి కుటుంబం కొన్ని రోజుల నుంచి రాధికను అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పెద్ద మనుషులు సర్ది చెప్పినా తీరు మారలేదు. రాధికను దూరం పెడుతూ వస్తున్నారు. దీంతో భర్త ఇంటి ముందు టెంట్ వేసుకుని ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో బెదిరింపులకు దిగుతున్నారని వాపోయింది. రవికుమార్ మా ఇద్దరికి 2021 నవంబర్ 25 రోజున ఇక్కడ వజ్రా గార్డెన్స్ లో మ్యారేజ్ జరిగింది. మా నాన్నగారు ల్యాండ్ అమ్మేసి మరి వీళ్ళకు 50 లక్షల నగదు, అబ్బాయికి బంగారం 77 గ్రాముల బంగారం అండ్ ఆడబిడ్డ కన్నా 2 లక్షలు ఇవన్నీ ఏం అడిగారో అవన్నీ ఇచ్చారండి. మేము ఫస్ట్ 1 ఇయర్ బానే ఉన్నాము. మాకు పాప కూడా పుట్టింది. 1 ఇయర్ తర్వాత డిసెంబర్ 2, 2022కి ఈ ఫ్యామిలీ వాళ్ళ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన ఆల్మోస్ట్ నన్ను 1.5 ఇయర్ నన్ను వదిలేసి నా నుంచి తప్పించుకొని డివోర్స్ నోటీస్ వేసి తిరుగుతున్నాడండి. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 6 days అవుతుందండి. ఫ్రైడే నైట్ నుంచి ఇక్కడే ఈ వర్షంలో ఇలా ఉంటున్నాను. కానీ ఎవరి దగ్గర నుంచి సాయం రావట్లేదండి. ఇంకా పోలీసు వచ్చి నన్ను ఎప్పుడు వెకేట్ చేయాలా అని చూస్తున్నారు. కానీ ఏంటి ఈ అమ్మాయికి ఇలా జరుగుతుందని